అందరికీ నమస్తే అండి. మనం ఎన్ని శ్లోకాలు 4, 5, 6 శ్లోకాల వరకు అయ్యాయి కదా. ఒకసారి 6 శ్లోకాలు చదువుకుని 7, 8 చదువుకుందాం. 8వ అధ్యాయం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోధ్యాయః. అక్షర పరబ్రహ్మయోగః. అర్జున ఉవాచ తం కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోచ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరః విసర్గ కర్మ సంజ్ఞితః అధిభూతం క్షరో భావః పురుషశ్చాది దైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వరా అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. 7, 8 2 శ్లోకాలు చూద్దాం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. తర్వాత శ్లోకం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం. మూడిటికి సున్నాలు ఉన్నాయి. పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. 8వ అధ్యాయంలో నిన్న మనం చెప్పుకున్న అతి ముఖ్యమైన మరణాన్ని మంగళప్రదం చేసుకోవడం. అంతకుముందు ఈ టాపిక్ చెప్పుకున్నాం. ఇది ప్రత్యేకించి ఒక టాపిక్ లా చెప్పుకున్నాం కదా. మరణాన్ని అదే ఈ 5వ శ్లోకంతో మనకి చెప్తూ అసలు మరణం అంటే ఏంటి, ఇంతకుముందు ఏం చెప్పారు, మరణం అంటే ఏంటి, మరణాన్ని మంగళప్రదం ఎందుకు చేసుకోవాలి. అన్నీ చనిపోతున్నాయి. భూమి మీద పుట్టినవి, భూమి మీద జీవులన్నీ పుడుతున్నాయి. పుట్టే జీవులు మానవుడు తప్ప మిగిలినవి ఏవి కూడా ఏడవట్ల. పుడుతున్నప్పుడు ఏడవట్ల, చనిపోయేటప్పుడు ఏడవట్ల. ఒక్క మానవుడే పుడుతూనే ఏడుస్తున్నాడు, చచ్చిపోయేటప్పుడు కూడా ఏడుస్తాడు. సరే, పుట్టేటప్పుడు అజ్ఞానం కాబట్టి ఏడుస్తూ పుట్టాడు అనుకోవచ్చు. మరి పోయేటప్పుడు అప్పుడు అజ్ఞానం ఎలా ఉంటుంది? మరి ఇంతకాలం జీవించిన వాడు జ్ఞానాన్ని పొందాలి కదా. ఆ జ్ఞానం లేకుండా ఏడుస్తూ చనిపోతున్నాడు. మరి అలా ఏడుస్తూ చనిపోతే అది మనిషికి శోభనివ్వదు అంటారు జ్ఞానులు. అలాగే ఈ భూమి మీదకి వస్తూ పోతూ ఉన్నారు, జైలు పక్షిలాగా వస్తున్నారు. దొంగతనం చేస్తున్నాడు, పట్టుబడుతున్నాడు, జైల్లో 6 నెలల శిక్ష అనుభవిస్తున్నాడు, మళ్ళీ బయటకు వెళ్తాడు, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ దొంగతనం చేసి మళ్ళీ జైలుకి వస్తున్నాడు. ఇంకా వాడికి ఒకటే పని. ఎన్నాళ్ళు బయట అయితే ఎన్నాళ్ళు ఉండడు, జైల్లోనే ఎక్కువ కాలం ఉంటాడు. అలా జైలు పక్షి అంటారు. అలా మహాత్ములు జ్ఞానులు ఏమంటారంటే, ఈ మానవుడు అజ్ఞానంలో ఉండి అస్తమానం పుట్టటం చావటం ఈ భూమి మీదకి తానెవరో తెలుసుకోలేకపోతున్నాడు. అజ్ఞానాన్ని వదలట్లా, తాను ఆత్మనని తెలుసుకోలేకపోతున్నాడు అని హేళన చేస్తున్నారు. ఇందులో మనకి ఒక ముఖ్యమైన కథ కూడా చెప్పారు. వాళ్ళని శ్రీరామచంద్రుడు చెట్టు వెనక నుంచి చంపటం. ఆక్రోశిస్తాడు, నేను నీకేం అపకారం చేశాను, నువ్వు నన్ను ఎందుకు చంపాలి, నీకు నాకు ఏమి వైరం లేదు కదా,
నీ భార్య దొరకకపోతే నేనైనా ఆ రావణాసురుడితో చెప్పి ఇప్పించేవాడిని, నువ్వు నన్ను ఎందుకు చంపుతావు? ఇవన్నీ చెప్పనిచ్చి చివరికి అంటాడనమాట. ఎందుకు చంపుతాడు అంటే, ఇది అయోధ్య నగరం యొక్క పరిసర ప్రాంతాలలోని వనాది, కిష్కింధ ప్రాంతం కూడా అయోధ్య పాలనలోకి వస్తుంది. మరి వనచరుల్లో ఏదైనా పొరపాటు ఉంటే వేటాడేది రాజులే కదా. నేనేం తప్పు చేయలా, నీ వల్ల తప్పు ఉంది కాబట్టి అది నేను తప్పు, నిన్ను కొట్టేశాను. బతికించమంటావా? బతికిస్తాను. నీకు కావాలి అంటే నిన్ను బతికించడం నాకేం కష్టం కాదు అంటే, అప్పుడు రియలైజ్ అవుతాడు వాలి. వద్దు వద్దు వద్దు, పరమాత్మమైన నువ్వు నిన్ను చూస్తూ ఈ శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. వద్దు, ఇంతటి మంచి మరణం నాకు మళ్ళీ రాదు. నిన్ను తలుచుకుంటూ నిన్ను చూస్తూ మరణించి నువ్వు బతికిస్తావు. ఆ తర్వాత ఇంత అద్భుతమైన మరణం నాకెలా వస్తుంది? వద్దు వద్దు, నన్ను బతికించద్దు. నేను ఇప్పుడు నిన్ను చూస్తూ నిన్ను స్మరిస్తూ వెళ్ళిపోతాను అని అప్పుడు రియలైజ్ అవుతాడు వాలి. అలా చనిపోతాడు. అలాగే అది వాలి కథలో ఉన్నది మనకి వివరించారు. ఆ తర్వాత మరణం అంటే ఏంటి? మన అవసరాల కోసం ఒక అద్దె ఇల్లుని ఉదాహరణగా చెప్పారు. అందులో కొన్నాళ్ళు ఉంటాం. అక్కడి నుంచి మనకి తగినది మన అవసరాలకి ఒక ఇల్లు తీసుకుంటాం. మన అవసరాలు పెరుగుతూ ఉంటాయి, ఆ ఇల్లు సరిపోదు. దాన్ని ఏం చేస్తాం? అందులోని సామాన్లన్నీ తీసుకుని ఇంకొక అద్దె ఇంట్లోకి వెళ్తాం. మరి ట్రాన్స్ఫర్లు అయ్యే వాళ్ళకి, సొంత ఇళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇంటి వాళ్ళు ఖాళీ చేయమన్నా, లేదు తన అవసరాలకు సరిపోదన్నా మరొక అద్దె ఇంటికి ఆ సామాన్లన్నీ పుచ్చుకు వెళ్తాడు. అలా ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి, ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి ఎలా మారుతున్నాడో, అలాగే ఒక దేహాన్ని నుంచి మరొక దేహానికి అది మారటం, మార్పు. మరణం అంటే ఏమీ లేదు, మార్పు. మన కోరికలకు కర్మఫలాలకు తగిన ఇంకొక దేహం, దానికోసం ప్రయాణమయ్యే కాలమే మరణకాలం. అదే ప్రయాణ కాలం, ఇదే అంచకాలం. దీన్నే అంచకాలం అని కూడా అంటారు. ఆ మరణ సమయం మరొక తెలివి ఉంది. మరణకాలంలో స్మరించమన్నారు కదా, ఇప్పటి నుంచి స్మరించడం ఎందుకు? అప్పుడు స్మరిస్తే సరిపోతుంది కదా. అంటే అప్పుడు మనకి అని అంత గుర్తుంటుందా? మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలుసు? ఎక్కడ మరణిస్తామో తెలియదు. ఇంట్లోనో, రైల్లోనో సడన్ గా రావచ్చు, ప్రమాదాల్లో రావచ్చు, ఎవ్వరికీ తెలియదు. అప్పుడు ఎలా ఉంటుంది మన మనస్థితి? 6 నెలల ముందుగానే శరీరం సిద్ధమవుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మరణకాలానికి ఏ మరణమైనా, ఇది యాక్సిడెంటా లేకపోతే స్వతహాగా చనిపోవటమా, ఇంకా ఏ కారణాల వల్ల అయినా కానీ 6 నెలల ముందు నుంచి కూడా జీవుడు సమాయత్తం అవుతాడు. అవయవాల యొక్క పట్టు ఒక్కొక్కటి, అంటే అధిదేవతలు అని చెప్పుకున్నాం కదా, ఇంద్రియాలకు అధిదేవతలు 14 మంది. ఎలా? జ్ఞానేంద్రియాలకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటికున్న ఇంద్రియాల శక్తి వల్లే పరమాత్మ నుంచి, ఆ ఇంద్రియాల నుంచి శక్తి తీసుకుని ఆ కన్ను చూస్తోంది, చెవి వింటోంది, చేతులు పనిచేస్తున్నాయి, మనస్సు ఆలోచిస్తోంది, బుద్ధి ప్రణాళికలు వేస్తోంది, చిత్తం దాస్తోంది, జ్ఞాపకాల పుటల్లో దాస్తోంది, అహంకారం నేను నేను అంటోంది. ఇవి అధిదేవతలు యొక్క పరమాత్మ చైతన్యం నుంచి అధిదేవతలు ఆయా అవయవాలకి అంత శక్తిని వాటిని ఇచ్చేటట్లుగా, అంటే ఇదంతా పరమాత్మ చైతన్యం. ఆ అధిదేవతలు ఏం చేస్తారు? మెల్లగా వాటి శక్తిని తగ్గించుకుంటూ చివరికి మరణ సమయం వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా డిజపియర్ అయిపోతారు. అంటే అధిదేవతలు వెనక్కి వెళ్ళిపోతారు. అధిదేవతలు అంటే పరమాత్మ యొక్క ఏజెంట్లు అనమాట. అవి మెల్లగా కన్ను కనిపించదు, చెవులు వినపడవు, నోట్లోంచి మాట రాదు, శరీర కదలికలు ఉండవు. ఎందువల్ల? అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. షట్ డౌన్ అయిపోతున్నాయి. ఒక్కొక్కటి ఫ్యాక్టరీలో షట్ డౌన్ అయినట్లుగా ఒకేసారి షట్ డౌన్ చేయరు. ఒక్కొక్క వింగ్ షట్ డౌన్ చేసినట్లుగా మన బాడీలో కూడా ఒక్కొక్కటి అవి పని చేయటం, అవి మానేస్తాయి. ఏది? మరణానికి ముందు. అది సడన్ గా చనిపోయే వాళ్ళకి కూడా మనం అంటాం హార్ట్ అటాక్ తో చనిపోయారు అని అంటాం. మ్యాసివ్ హార్ట్ అటాక్ వాళ్ళు చనిపోయారంటే వాళ్ళకు కూడా 6 నెలల ముందు నుంచి సిమ్టమ్స్ ఉంటాయి, కానీ ఎవరికి తెలియదు. తెలుసుకోలేదు. అదే మరణ విద్య తెలుసుకోవాలి. మరణ విద్య తెలుసుకుంటే ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నా
మనకి ఏ కష్టము ఉండదు. అదే ఇది మరణం ఇచ్చేది. అది చెప్తూ, అంటే ఎలా చనిపోవాలో చెప్తూ, అవయాలు పట్టు తప్పిపోతాయి, శరీరం అంతా తప్పిపోతుంది, చిత్తం స్వాధీనంలో ఉండదు. అదొక భయంకరమైన సమయం. 1,00,000 ఒక్కసారి పుట్టినట్లుగా ఉంటుంది. మరి ఆ సమయంలో పరమాత్మ స్మరణ సాధ్యమా? అందుకే జీవించి ఉన్నంత కాలం పరమాత్మ స్మరించడం అలవాటు చేసుకుంటే, అవయవాలు పట్టి తప్పిపోతున్న సమయంలో కూడా నీకు అదే గుర్తొస్తుంది. అందుకే అంతకాలేచమామేవా, ముందు నుంచి నువ్వు అలవాటు చేసుకుంటేనే అంత్యకాలంలో కూడా నన్ను స్మరించగలవు అని పరమాత్మ చెప్తున్నాడు. ఒక ఆయన జీవితం అంతా దాచుకోవటం, దోచుకోవటం, దాచుకోవటం, దోచుకోవటం, ఎవరికి పెట్టకపోవటం, లోభితనంతో జీవిస్తాడు. చివరికి అంత్యకాలం దాపరించింది. తన కొడుకుల దగ్గరకు వస్తారు. తండ్రి చనిపోతున్నాడు, ఏమైనా మాట్లాడతాడేమో, కనీసం నారాయణ నారాయణ, రామ రామ అంటాడేమో. ఆయనకు అసలు అది అలవాటే లేదు. చాలా మందికి, ముఖ్యంగా నేను ఇలా చెప్పానని మీరేమి నన్ను అనద్దు కానీ, ఆడవాళ్ళు కొద్దిగా అయినా ఇటువైపు తిరుగుతారేమో కానీ మగవాళ్ళలో చాలా మంది ఇటు తిరగటానికి ఇష్టపడరు. పరమాత్మ, నేను అన్నదానం చేస్తాను, ఇతరులకి సహాయం చేస్తాను, గుళ్ళో సహకారం చేస్తాను, రామ రామ అంటాను, ఇంకేం కావాలి? అంతే తప్ప అవేవి మోక్షానికి పనికొచ్చేవి. అంటే ఆ మార్గంలో వెళ్ళటానికి మనకు దారి చూపిస్తాయే గాని అది మోక్షం మార్గం కాదు. వాళ్ళకి చెప్పిన అర్థం కావటం లేదు. ఇది కాదు, మానవుడిగా జీవించిన ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉంది. ఆ అర్హతని కొద్దో గొప్ప ఆడవాళ్ళు ఉపయోగించుకుంటారు కానీ మగవాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. అది మాది కాదు, ఇది ఆడవాళ్ళది అని అనుకుంటారు. ఇక్కడ లింగభేదం ఏమీ లేదు. పుట్టింది అందరం పుట్టాం. ఇక్కడ ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క పని కోసం. ఈ జన్మలో ఆడవాళ్ళుగా పుట్టాము, గత జన్మలో మగవాళ్ళగా ఉండుంటాం. మరి తర్వాత జన్మలో ఎలా పుడతాము? ఆడవాళ్ళగా పుడతాం, మగవాళ్ళగా పుడతాం, తెలియదు. ఇక్కడ ఆడ మగతో సంబంధం లేదు. మనం కొన్ని కర్మలు తీసుకుని ఆడ శరీరంతో వస్తే కొన్ని కర్మలు చేస్తాం, మగ శరీరంతో కొన్ని కర్మలు చేస్తాం. శరీరం మారుతోంది కానీ ఆత్మ చైతన్యం ఏం మారదు కదా. అది అర్థం కావటం లేదు. అందుకని ఇటువైపు తిప్పాలన్నా కూడా వాళ్ళకి ఒక అభిచాచ్యం ఉంటుంది. ఇప్పుడు నేను వీళ్ళు చెప్తే నేను ఇటు రావాలా, అయినా నాకు తెలుసు కదా, నేను ఇవన్నీ చేస్తున్నాను కదా, నాకు తెలియదా ఏంటి, వీళ్ళు చెప్తేనే నేను వినాలా అనే చిన్న ఆ పొర ఏం చేస్తోందంటే వాళ్ళని ఇటువైపు కదలనివ్వట్ల, రానివ్వట్ల. ఒకవేళ వచ్చినా కూడా నిలవనివ్వట్ల. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇందులో నిలవనివ్వట్లేదు. అదే ఆడవాళ్ళకి ఏంటంటే కొంతలో కొంత మెరుగు వాళ్ళల్లో, ఇది నాది అనే భావన ఆడవాళ్ళకి వస్తుంది, మగవాళ్ళకి అది రావటం లేదు. అది అందరికీ రావాలి. ఇక్కడ లింగభేదం ఏమీ లేదు. అందరం కూడా ఈ మార్గంలో ప్రయాణం చేయవలసిన వాళ్ళమే. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఇక్కడికి రావాల్సిన వాళ్ళమే. ఎప్పుడో వచ్చే కంటే ఇప్పుడే వస్తే ఇంతకీ ఏంటి, ఈ మోక్ష మార్గంలో రావాలన్నా అసలు నేను ఒక పూజలు పునస్కారాలు ఇక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కాలన్నా మనకి 400 జన్మలు పడుతుందట. ఒక గురువు మనకి లభించాలి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కి గురువు దగ్గరికి రావటానికి 400 జన్మలు పడుతుంది. అంటే ఇప్పుడు మనం 400 జన్మలు పూర్తి చేసుకున్నామా, ఇంకా అందులోనే ఉన్నామా? పూర్తి చేసుకున్నాం. టు బి ఫ్రాంక్ ఏంటంటే 400 జన్మల నుంచి మనం కోరుకుంటున్నాం ఈ మార్గంలోకి రావాలని. అందుకే ఇప్పుడు నిలదొక్కుంటున్నాం. ఎక్కువ మంది అక్కర్లేదు, వేల సంఖ్య కాదు మనకు కావాల్సింది, వేళ్లతో లెక్క పెట్టుకునే సంఖ్యనే చాలు. అంతమంది ఉన్నా వేలకు వేలు వద్దు, వేళ్లతో లెక్క పెట్టుకునే వాళ్ళైనా చాలు. ఎందుకంటే వాళ్ళు నిలదొక్కుంటారు, వాళ్ళు ఈ మార్గంలో ప్రయాణం చేస్తారు, చేసినంత కాలం చేస్తారు. ఒకవేళ పడిపోయినా కూడా, పడిపోవటం అంటే ఏ కుటుంబ పరిస్థితిలో, లేకపోతే అనారోగ్య పరిస్థితిలో, లేదా దేహాన్ని వదిలి వెళ్ళిపోవటం జరిగినప్పుడు అక్కడితో కట్ అయిపోతుంది. కట్ అయిపోయినా తర్వాత జన్మకి దీన్ని తీసుకెళ్తారు, ఈ జ్ఞానాన్ని. కాబట్టి వాళ్ళకి మనకి ఇబ్బంది లేదు. మరి ఒక గురువు, సద్గురువు మనకి లభించాలి అంటే ఈ తపస్సు ఇవాల్టి తపస్సు కాదు, 400 జన్మల నుంచి చేసిన తపస్సు ఇవాల్టికి ఒక సద్గురువు లభించి ఇంతటి జ్ఞానం. అదే మనం క్రమముక్తిలో చెప్పుకున్నాం. వాళ్ళు ఎక్కడేంటి,
ఉపాసనలు చేస్తారు, భక్తిపూర్వకంగా ఉపాసనలు చేసి వాళ్ళు క్రమముక్తిలో అంచెలంచెలుగా ఒక్కొక్క లోకం ఒక్కొక్క లోకం స్వర్గాది లోకాలు ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ బ్రహ్మలోకాన్ని చేరుకుని, బ్రహ్మలోకంలో కూడా బ్రహ్మగారి ఆయువు ఉన్నంత కాలం, ఆయన 100 సంవత్సరాలు, వీళ్ళ బ్రహ్మగారి 40వ సంవత్సరంలో వెళ్ళారనుకోండి బ్రహ్మగారి దగ్గరికి సత్యలోకంలోకి, మిగిలిన బ్రహ్మగారి 60 సంవత్సరాలు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. ఒక సంవత్సరం అంటే బ్రహ్మగారికి ఒక రోజు అంటే 864 కోట్ల సంవత్సరాలు మన లెక్కలు. మరి ఆయనకి 60, బ్రహ్మగారి 60 సంవత్సరాలు అంటే మనకి పుస్తకం సరిపోతుంది ఆ లెక్కలు వేసుకోవడానికి, సున్నాలు పెట్టుకోవడానికి కదా. ఆ లెక్కలు మన ఇన్ఫినిట్, మనం ఆ లెక్క పెట్టలేం. అన్నాళ్ళు అక్కడే ఉండాలి. పోనీ ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటామో అది అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి బ్రహ్మగారి. అంటే ఈ జ్ఞానాన్ని ఆయనకు అవకాశం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు బ్రహ్మగారు, ఈ ఈ శృతుల నుంచి వచ్చిన జ్ఞానాన్ని. అదే ఇక్కడ నేర్చుకుంటే ఇది సత్యోముక్తి. ఇక్కడ నేర్చుకుంటే ఇక్కడ సాధనలు చేస్తూ ఇక్కడ మన పనులు చేసుకుంటూ కొన్ని లెక్క పెట్టుకునే జన్మల్లోనే మనం సత్యోముక్తిని పొందడానికి అవకాశం, జీవన్ముక్తి పొందడానికి అవకాశం ఉంది. అన్ని కోట్ల సంవత్సరాలు బ్రహ్మగారితో ఉండే కంటే ఇక్కడే హాయిగా అన్ని చేసుకుంటూ పడుతూ లేస్తూ నేర్చుకుంటూ మనతోటి మానవులతో ఉంటూ ఇక్కడే నేర్చుకుంటూ మళ్ళీ జన్మలు తీసుకుంటూ, ఎక్కువ కూడా కాదు, కొద్ది జన్మల్లోనే మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం కదా. అలా అందుకని మనం జన్మలు ఎక్కువ పట్టము. ఒక సద్గురువు మనకి లభిస్తే ఎక్కువ జన్మలు తీసుకో. మీరైనా ఎవరికైనా చెప్పండి. ఒక వ్యక్తికి మనం ఎందుకు చెప్పడం అంటే, వాళ్ళు మెల్లగా వింటూ ఆ జ్ఞానాన్ని వాళ్ళు లోపలికి ఇంకించుకోవటం, అర్థం చేసుకోవటం మొదలు పెడితే జన్మలు తగ్గిపోతాయి. ఇప్పటికే కోట్లాది జన్మలు ఎత్తాం, ఇంకా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలి? ఓని కోట్లు వద్దు, లక్షలు, అవి కూడా వద్దు, వేలు, ఇంకా అవసరమా? ఇంకా వేల వందల జన్మలు అవసరమా? కాదు కదా. ఏది పుట్టినా ఇంతే. అయితే బాగా డబ్బున్న ఇంట్లో పుడతాం, లేకపోతే మరీ పేదవాడి ఇంట్లో పుడతాం, లేకపోతే మధ్య. ఇంతకు మించి అనుభవించడానికి ఏం లేదు, ఆల్రెడీ అన్ని అనుభవించేసాం. ఇంకో కొత్తగా అనుభవించే జన్మలు ఏమీ లేవు. మళ్ళీ రిపిటేషనే, అవే రిపీటెడ్. బాగా డబ్బు ఉంటే ఎక్కువ ఖర్చు పెడతాం, డబ్బు మనకు లిమిటెడ్ గా ఉంటే సరిపడా ఖర్చు పెట్టుకుంటాం, చాలా తక్కువగా ఉంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాం, అంతే. ఆ నేర్చుకున్నది అంతే. మరి దానికి మళ్ళీ జన్మలెత్తాలా? మళ్ళీ ఇదే జన్మ ఎంతకాలం? పాడిందే పాటరా పాచిపళ్ళ దాసుడా అని పుట్టి ఇంతకు మించిన అనుభవాలు ఇంకేం లేవు. అందుకని ఆ అనుభవాలు తగ్గాలి అంటే జన్మలు తగ్గాలి అంటే జ్ఞానాన్ని పొందాలి. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే, మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మనం అందరికీ అందించలేము, ఇవ్వలేము. అంటే గుర్తుండకపోతుంది. కనీసం ఈ క్లాస్లో జాయిన్ అవ్వండి, మీరు వినండి, వింటే మీకు బాగుంటుంది. ఒక రోజు 2 రోజులో కొద్దిగా మీకు విసుగ్గా ఉంటుందేమో. చాలా మంది ఏమంటారు, మాకు నిద్ర వస్తుంది, అబ్బో రాత్రి 9 to 10 మాకు నిద్ర వస్తుందండి, మాకు కుదరదు, లేదా మేము భోజనాలు చేయాలి. మా పిల్లలు అప్పుడే ఫోన్లు చేస్తారు. అందరి పిల్లలు ఆ టైంకి ఫోన్ చేస్తారు, ఆఫీసుల నుంచి వచ్చో లేకపోతే ఏదైనా కానీ ఆ టైంలో. వాళ్ళకి చెప్తాం. ఎందుకు అంటే, మనం ఒక పద్ధతిలోకి వచ్చినప్పుడు మన పిల్లలకి మనం చెప్పుకున్నాం, ఈ సమయంలో వద్దు నాన్న, ఇంతకు ముందో వెనకో చేద్దరు కానీ. అలాగే మీరు చెప్పుకోండి. కానీ ఇందులోకి మీరు ప్రవేశిస్తే మీకంటే అర్థమవుతుంది. అలా మనం ఇతరులకి చెప్పటం మూలాన ఏమిటి ఉపయోగం అంటే, వాళ్ళు జన్మలు తగ్గించుకోవడానికి అవకాశం. నేను పుణ్యము పాపము కాదు ఇక్కడ మనం చెప్పుకునేది. ఇక్కడ మనం చెప్పుకునే దాంట్లో పుణ్యపాపాలు ఉండవండి. ఇది చేస్తే పుణ్యం వస్తుంది, ఇది చేస్తే పాపం వస్తుంది అనే మాట మనం ఇందులో మాట్లాడుకోం. మనకి కేవలం జ్ఞానం గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. ఇన్ని జన్మలుగా పుణ్యపాపాల గురించే మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు పుణ్యపాపాలు కాదు మనకు కావాల్సింది, పుణ్యము వద్దు పాపము వద్దు, కావాల్సింది జ్ఞానం మాత్రమే. అటువంటి జ్ఞానాన్ని పొందటానికి తగిన ప్లాట్ఫామ్ ఇటువంటి క్లాసెస్.
ఎక్కడ చెప్పినా గురువు గారి క్లాస్ అయినా పర్వాలేదు, 7 to 8:30 క్లాస్ అయినా పర్వాలా, ఈ క్లాస్ అయినా పర్వాలా, ఎవరు చెప్తున్నా ఇందులో వింటం నేర్చుకోవటం మొదలు పెడితే మనం తప్పనిసరిగా మనకంటూ ఒక మార్గాన్ని మనమే ఏర్పరచుకున్న వాళ్ళు అవుతాం. అలా అంత్యకాలంలో స్మరించాలి. కేవలం అంత్యకాలంలోనే కాకుండా చివరి వరకు ఎప్పుడు, ఇందాక కథ చెప్పుకుంటాం కదా, ఆయన లోబితో ఇటువైపు తిరగకుండా, భగవంతుడు అనే వైపు చూడకుండా, పరమాత్మ వైపు చూడకుండా ఎప్పుడు ఒకటే రంది సంపాదించిందంతా దాచేయటం, అలా చేస్తూ చివరికి మరణ కాలంలో పిల్లలు నారాయణ అనమన్నా రామ అనమన్నా ఏమీ అండవు. పీచు తీసుకొచ్చి ఇదేమిటి కనీసం నారాయణ అంటాడేమో చచ్చేలో కొనుంటే పీచు పీచు అంటూ ప్రాణాలు పోతాయి. చివరికి ఆ పీచుకు సంబంధించే పుడతాడు. చివరి కాలంలో నువ్వు దేన్ని స్మరిస్తే అదేగా పుడతావు కదా నువ్వు. అలా జీవితం అంతా సాధన చేయాల్సిందే. మనసులో ఏదో ఒకటి స్మరణ చేస్తూ ఉండాలి. పరమాత్మ స్మరణ జీవితం అంతా చేస్తే మంచు కాలంలో అదే స్మరిస్తూ వెళ్ళిపోతావు. నిజంగా అంత్యకాలమే భగవంతుని స్మరించడానికి చక్కని సంధికాలం. దీన్ని సంధ్యావందనం అంటారు. అంటే ఏంటంటే సంధికాలంలోనే వందనం చేయాలి. సంధికాలంలో చేసే వందనమే నిజమైన సంధ్యావందనం. అంత్యకాలంలో నన్ను స్మరిస్తే నన్నే చేరుకుంటామని భగవంతుడు హామీ ఇచ్చాడు కదా. అంటే సంధికాలము అంటే ఈ జన్మ నుంచి ఇంకొక జన్మకి వెళ్ళటానికి ముందు ఉన్న సమయం. అది కరెక్ట్ గా చెప్పాలి అంటే జన్మని అంతం చేసుకునే సమయం. అప్పుడు నిజంగా నువ్వు స్మరించగలగాలి. ఒక్కసారిగా రాదు కాబట్టి దాన్ని నిరంతరం స్మరణ చేస్తూ ఉంటే ఆ సంచి సమయంలో, అంటే ఈ జన్మని ముగించుకుని జీవుడు అవ్యక్తంలోకి వెళ్ళటానికి ముందుగా తాను పరమాత్మని స్మరించుకుంటూ తన ఉన్నత లోకాలలో ఉండి తర్వాత ఉత్తమమైన జన్మ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫోటో తీసేటప్పుడు ఫోటోగ్రాఫర్ అంటాడు 1 2 3 అంటాడు. ఆ 3 అన్నప్పుడు ఒకసారి క్లిక్ మనిపిస్తాడు. అంటే 3 అనే టైంలో మనం కళ్ళు మూస్తే కళ్ళు మూసిన ఫోటో వస్తుంది, చెయ్యి పైకెత్తితే అదే వస్తుంది, అదే ఉంటుంది కదా ఫోటోలో. ఏ ఫోజ్ ఉంటే ఆ ఫోజ్ లోనే ఉంటుంది కదా. అలా ముందుగా సరి చేసుకోవాలి. ఎవరైనా చెయ్యి ఎత్తితే లేకపోతే పిల్లలు ఎటు తిరిగేలా అంటే అదే ఉంటుంది. గ్రూప్ ఫోటో తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. పిల్లలు కదిలిపోతూ ఉంటారు, పెద్దవాళ్ళేమో వాళ్ళనేమో ఇలా ఇలా ఏదో అంటూ ఉంటారు. నిజంగా గ్రూప్ ఫోటోలు చూస్తే ఒక్కొక్కసారి లేదా అందరూ బిగుసుకుపోయి ఉంటారు కదండి. ఎక్కడైనా ఫంక్షన్ లో వాటిలో చూసినప్పుడు కరెక్ట్ గా అతను రెడీ 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 అంటూనే ఉంటాడు, వీళ్ళేదో సరి చేసుకుంటూనే ఉంటారు అనమాట. అలా కరెక్ట్ గా 3 అన్నప్పుడు ఏది ఉంటే అదే వచ్చినట్లుగానే మరణానికి ముందే మనం సిద్ధం చేసుకోవాలి. దీనికి ఏం లేదు. మనం ఎలా సిద్ధం చేసుకోవాలి మనకి తెలుసు, ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోతాం. శాశ్వతంగా మనం ఉండేది కాదు అన్న విషయం మనకు కూడా తెలుసు. అందుకు సర్దుకోవాలి, సరి చేసుకోవాలి. దానికే పరమాత్మ స్మరణ అలవాటు చేసుకుని మరణ సమయానికి ఎప్పుడు రెడీ కావాలి. ఎప్పుడొచ్చినా నేను రెడీ, నాకేం భయం లేదు, బెంగ లేదు, బాధ లేదు, ఎప్పుడైనా నేను సిద్ధంగా ఉన్నాను. అలా మనస్సుని సమాయత్తం చేసుకోవాలి. భగవంతుడు మరణ సమయంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి, చాలా మందికి ఇది ఒక డౌట్ అనమాట. కరెక్టేనండి, అప్పుడు భయం వేస్తుంది కదా, ఎలా ఉండాలి? భయపడినా పడకపోయినా మరణం ఖాయం, ఎప్పుడో అప్పుడు. చాలా మందికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఏమంటారో డాక్టరు, తిట్టేస్తారేమో. డాక్టర్కి తిట్టాల్సిన అవసరం ఏముందండి? మనం డబ్బులు ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి నాకున్న ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇది బాగుండలేదు అని చెప్తే ఏ డాక్టరు తిట్టరు. అన్నీ వింటారు. మీకు ఫలానా విధంగా ఉందమ్మా, కాబట్టి మీరు కొద్ది రోజులు మందులు వాడండి, విశ్రాంతి తీసుకోండి, మంచి ఆహారం తీసుకోండి, ఎక్సర్సైజులు చేయండి అని చెప్తారు తప్ప ఏ డాక్టరు తిట్టరు. కానీ మన వాళ్ళకి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే బాబాయ్ డాక్టర్ గారు తిట్టేస్తాను, నేను అళ్ళు ఇవాళ కాదులే 4 రోజులు పోయిన తర్వాత అయితే భయం అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు దడ 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 దడలు ఆడిపోతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం ఏంది? అక్కడ ప్రశ్న మనమే వేసుకోవాలి. డాక్టర్ రాక్షసుడైతే కాదు, డాక్టర్కి నాకు శత్రుత్వం లేదు, ఆయన నుంచి నేనేమీ తీసేసుకోలేదు, తిట్టలేదు, నన్ను ఆయన ఎందుకు విసుక్కుంటారు, ఎందుకు తిడతారు?
రోగం మొదలు పెట్టుకున్నాను, నాకున్నది నాకు తెలిసింది, ఇప్పుడు వెళ్ళాను, ఆయన చూస్తారు, టెస్టులు చేస్తారు, మందులు రాస్తారు. మనల్ని మనం సమాయత్తపరుచుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చాలా మందిని పలకరిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి అంటారు. అది అర్థం పర్థం లేని భయం అన్నమాట. మనల్ని మనమే ఇరికించుకుంటున్నాం భయంలోకి. ఒక్కసారి ప్రశ్నించుకుంటే, ఆయన దగ్గరికి వెళ్తే నా భయం తీరిపోతుంది, నాకున్న అనుమానాలు నివృత్తి అయిపోతాయి. నేను ఇప్పటిదాకా ఏదో వచ్చింది అనుకుంటున్నాను, టెస్ట్లు అవి చేస్తే ఏమీ ఉండవు కదా, సామాన్యంగా ఉంటుంది, ఏదో వేడి చేసిందో, లేకపోతే మీరు ఎక్కువ అలసిపోయారు, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి, మందులు వాడండి అని అంటారు. అంతకు మించి ఏం చెప్తారు ఆయన అని ముందు మనం సమాయత్తమైతే, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడతామా? భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మరణానికి ముందు కూడా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనల్ని మనం ధైర్యం తెచ్చుకుని వెళ్ళటం, ఎలా వెళ్తామో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. భగవంతుడు విసుగు లేకుండా మనకి జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఈ జాగ్రత్తలతో మరణ సమయంలో కూడా బుద్ధిని స్థిరంగా ఉంచుకుంటాము అని ఇన్ని రకాలుగా భగవానుడు చెప్తున్నాడు. ఇలా మరణ సమయంలో బుద్ధిని స్థిరంగా, ప్రసన్నంగా అలా ఉంచుకోగలిగిన వాళ్లే మహాత్ములు. భీష్ముడు అంపశయ మీద పడుకుని శాంతి పర్వాన్ని, అనుశాసనిక పర్వాన్ని, అవి రెండూ కూడా మహాభారతంలో రెండు పెద్ద పర్వాలేవి అంటే శాంతి పర్వం, అనుశాసనిక పర్వం. ఈ రెండూ కూడా భీష్ముడు అంపశయ మీద, అంటే 10వ రోజు యుద్ధంలో ఆ అర్జునుడు వేసిన బాణాలకి మొత్తం శరీరం అంతా కూడా, అంగుళం ఖాళీ లేకుండా శరీరం అంతా కూడా బాణాలు గుచ్చుకుపోయి దాని మీద పడిపోయి ఉంటాడు. శిఖండి, అర్జునుడు వీళ్ళు వేసిన బాణాలు. ఆయనకి యుద్ధం చెయ్యలేడు. 58 రోజులు అందు మీదే ఉంటాడు అంపశయ్యలోని. ఉండి యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు తన నలుగురు తమ్ముళ్లతో, ద్రౌపదితో, శ్రీకృష్ణుడితో అక్కడికి వచ్చి ప్రార్థిస్తే, బాధపడితే ఆయన మీరేం బాధపడక్కర్లేదని, ఎలా శాంతిగా ఉండాలో, ఈ శాంతి పర్వాన్ని, అనుశాసన, ఎలా రాజ్యాన్ని పరిపాలించాలో, ప్రజల పట్ల ఎలా ఉండాలో, ఇతరులతో ఎలా చాలా అద్భుతమైనవండి శాంతి పర్వం, అనుశాసన పర్వం. ఆ రెండిటిని మనం నేర్చుకున్నామంటే మనం ఎన్ని విషయాలు, అసలు మన జీవితం మార్చుకునే విధానం అంతా కూడా రెండిట్లలో ఉంది. శాంతి పర్వం, అనుశాసన పర్వం. అన్ని విషయాలు తాను అంపశయ మీద గుచ్చుకుంటున్నాయి. ఇలా ఒక్కొక్కటి లోపలికి దిగిపోతున్నాయి. మరి చిన్న దెబ్బ తగిలితేనే మనం అబ్బా 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 అనుకుని వదిలిపెట్టాం, నొప్పి తగ్గేదాకా కుయ్యమర్రో అంటాం. అన్ని బాణాలు లోపలికి గుచ్చుకుని దాని మీదే ఆయన చెయ్య అంటే మంచం అదే, ఆ బాణాలు గుచ్చుకున్న దాని మీదే అలాగే ఒరిగిపోయాడు ఆయన. లోపలికి దిగిపోతున్నాయి, రక్తం కారిపోతోంది, కిందకి భూమిలోకి వెళ్ళిపోతోంది, అయినా దాని శరీరాన్ని వదిలిపెట్టలేదు. అలా ఉండి కూడా శాంతి పర్వాన్ని బోధించాడు. బాణాలు ములుకుల మీద బోధించింది శాంతి పర్వాన్ని, అది ఆయనకే చెల్లింది. ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవాలి. ద్రౌపదీదేవి అడుగుతుంది, మీరప్పుడు వస్త్రాపహరణ సమయంలో మీరు మాట్లాడలేదేవి, అప్పుడు మీకు ఇన్ని విషయాలు, ఇప్పుడు ఈ అంపశయ మీద ఉండి మాకు ఇన్ని విషయాలు బోధిస్తున్నారు. ఆవిడకి ఉక్రోషం వస్తుంది అనమాట. ఉక్రోషంతో అడుగుతుంది, నాకు బోధించలేదేమి, చెప్పాలి కదా వాళ్ళతో, వాళ్ళకి చెప్పాలి కదా ఇది తప్పని, ఇప్పుడు ఇన్ని శాంతి వచనాలు చెప్తున్నారు అంటే, నేను ఆ బిడ్డలు వాళ్ళ మీద మమకారంతో, ధృతరాష్ట్రుడి మీద ఉన్న మమకారం ఎంత నాశనమో తెలుసా? అతి మమకారం ఏమైంది? ధృతరాష్ట్రుని యొక్క అతి మమకారం 100 మంది పుత్రులను బలికొంది. ద్రోణాచార్యుని యొక్క అశ్వత్థామ పట్ల ఉన్న అతి మమకారం ద్రోణాచార్యుడు చనిపోవటానికి కారణమైంది. భీష్ముడు కూడా పాండురాజన్న, విదురుడన్న, ధృతరాష్ట్రుడంటే గుడ్డివాడు, పాపం ఏమీ తెలియదని అతి మమకారంతో ఆయన చేసింది బాగోదు, మనమేం అనకూడదు, ఇంక మరి వాళ్ళని ఏమంటాము అని తాను ఒక మంత్రిగా పక్కన ఉండి, ప్రధానమంత్రిగా ఉండి అన్ని సలహాలు ఇస్తున్నా ఏమీ మాట్లాడలేదు. కాకపోతే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో
విదురుడు చెప్తాడు ఇది తప్పు అని తన అభిప్రాయం చెప్తాడు, కానీ భీష్ముడు అటు ఇటు కాకుండా చెప్తాడు, మధ్యస్థంగా చెప్తాడు. అందుకు బాధపడుతుంది. అప్పుడు అంటాడనమాట, ఇప్పుడు మీకు చెప్పే శాంతి విషయాలు ఎందుకు చెప్తున్నానో తెలుసా, ఇవన్నీ నాకు తెలుసును. నేను వాళ్ళ ఆహారం తిన్నా, నేను ఆ ఆహారం తిన్నందువల్ల కృతజ్ఞతగా అక్కడ మాట్లాడలేదు సభలో. ఇప్పుడు ఆ తిన్న ఆహారం అంతా కూడా రక్తం రూపంలో నా శరీరం నుంచి అంతా బయటకు వెళ్ళిపోయింది. ఇంకా నేను ఎంతో కాలం బతకను. ఇప్పుడైనా నేను చెప్పకపోతే నాకు కృతజ్ఞతగా అవుతాను. అందుకని చెప్తున్నాను, నాకు తెలిసిన అన్ని విషయాలు కూడా మీకు విన్నవిస్తున్నాను అని చెప్పి ఈ శాంతి పర్వంలో అనేక విషయాలు చెప్తాడనమాట. ద్రౌపదీదేవి బాధపడుతుంది, ఆయన యొక్క ధర్మ నిరతికి బాధపడుతుంది. ఇంత ధర్మాత్ముడు, ఇలాంటి ధర్మాత్ముడు అంపశయ్య మీద ఉన్నాడని భూర్మని అందరూ కూడా విలపిస్తారు. శాంతాకారం భుజగశయనం అంటే పడుకున్నది పాము మీద, పాము నీడలో పడుకున్నాడు. ఆయన ఆకారం శాంతాకారం. ఎవరైనా శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు, ఆదిశేషుడు పడగల మీద పడుకున్నాడు. ఎప్పుడూ నిరంతరం విషజ్వాలలు అలా బయటకు వస్తూనే ఉంటాయి ఆదిశేషుడు. దాని మీద పడుకున్నాడు శాంతమూర్తి అయిన శ్రీ మహావిష్ణువు. ఎలా సాధ్యం? నిరంతర సాధన. అది కూడా ఆయనకున్న నిరంతర సాధన. వాళ్ళు పరమాత్మ కదండి, వాళ్ళు పరమాత్మ అయితే నేను పరమాత్మ కాదండి. ఆయన పరమాత్మ అయితే మనం కాదా? చిన్న లాజిక్. శ్రీ మహావిష్ణువు పరమాత్మ, మరి నువ్వు ఇక్కడ అదే ప్రశ్న వేసుకుంటే ఆయన పరమాత్మే, నేను పరమాత్మ. కానీ వాళ్ళు సాధన చేశారు, నేను సాధన చేయటం లేదు, అంతే. కానీ నేను పరమాత్మే, శ్రీ మహావిష్ణువు పరమాత్మే. అలా ప్రతి క్షణం మనకి అంత్యకాలమే అని గుర్తు చేసుకోవాలి. మన ఆయుష్ అనే టికెట్ తీసుకుని ఈ దేహం అనే రైల్లో కూర్చుని ఆడుతూ పాడుతూ పెళ్లి చేసుకుంటూ పిల్లలు కంటూ డబ్బు సంపాదిస్తూ సుఖాలు భోగాలు అనుభవిస్తూ ప్రయాణం చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నా సరే ఈ దేహం అనే రైలు బండి అది చేరుకునే స్టేషన్ అందరిది ఒకటే, శ్మశానం అనే స్టేషనే చేరుకుంటుంది. అయితే మనం ఈ విషయం మర్చిపోతున్నాం. కాబట్టి ప్రతి క్షణాన్ని అంత్యకాలంగా భావించి పరమాత్మ స్మరణ చెయ్యాలి. ఒక ఆయన అంటారు, 60 సంవత్సరాలు మీకు దాటాయి అంటే ప్రతి రోజు ఒక బోనస్ రోజుగా భావించండి. మీకు చాలా భగవంతుడు గొప్ప ఆయుర్దాయాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దీనిని సద్వినియోగపరుచుకుని ఇవాళ తెల్లవారింది, ఈ రోజు నేను సద్వినియోగపరుచుకుంటా, రేపు ఉంటానో లేదో. 60 సంవత్సరాలు నాకు పూర్తయిపోయాయి. ఆయన చెప్పి చాలా సంవత్సరాలైంది, ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఆ మాట చెప్పాడు ఆయన. కానీ ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తయిన వాళ్ళే ఆ మాట అనుకోవాలని అంటున్నారు. ఎందుకు అంటే ఎప్పుడు ఈ అనారోగ్యం ఎప్పుడు ఎలా వచ్చి కబళిస్తాయో తెలియదు. మనం తినే ఆహారం కావచ్చు, జీవన విధానం కావచ్చు. కాబట్టి ఎప్పుడు ఎవరికి అంత్యకాలమో ఎవ్వరికీ తెలియదు. పుట్టటమే తెలుసు, చనిపోయే రోజు ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రతి రోజుని కూడా ఇది నాకు పరమాత్మ ఇచ్చిన అద్భుతమైన రోజు, ఈ రోజును నేను సద్వినియోగపరచుకోవాలి. రేపు ఎలా ఉంటానో తెలియదు. కాబట్టి రేపటి విషయం నాకు తెలియదు. ఈ రోజు నేను అద్భుతంగా జీవించాలంటే పరమాత్మ నిరంతరం నేను గుర్తు చేసుకుంటూ ఉండాలి, స్మరణలో ఉంచుకోవాలి. అలా నిరంతరం స్మరణ చేస్తూ ఉండాలి. రైలు వచ్చినప్పుడే టికెట్ కొనుక్కుందామని రైలు కోసం ఎదురు చూసేవాడి ప్రయాణం సక్రమంగా సాగదు. రైలు వచ్చిందో అప్పుడు క్యూలో నిలబడి టికెట్ తీసుకుంటే మనం టికెట్ తీసుకొచ్చేలోపు రైలు వెళ్ళిపోతుంది. అదే ముందు టికెట్ కొనుక్కుని, ఇప్పుడంటే అన్ని కూడా రిజర్వేషన్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు ఎంతటి రిజర్వేషన్ లేవు అసలు. స్టేషన్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని రైలుకి వెళ్లే పరిస్థితే అప్పట్లో. అందుకని ఏంటంటే ఒక అరగంట గంట ముందు వెళ్ళి క్యూలో నుంచి ముందు టికెట్ కొనుక్కుని స్టేషన్ లో ఆ ప్లాట్ఫామ్ మీద ఏ బండి ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో అక్కడ నిలబడి అప్పుడు రైలు రాగానే ఆగిన తర్వాత ఎక్కేవారు. అదే రైలు వచ్చిన తర్వాత ఎంతసేపు ఆగుతుంది? ఎక్కువ ఉంటే 5 నిమిషాలు, చిన్న చిన్న స్టేషన్లు అయితే 1-2 నిమిషాలు మించి 2-3 నిమిషాల మించి ఎక్కువ ఉండదు. అప్పుడు క్యూలో నిలబడితే రైలు అంటే ముందు సిద్ధంగా ఉండాలి.
దేనికి సిద్ధంగా ఉండాలి? మన ఈ ఈ దేహాన్ని వదిలి అవ్యక్తంలోకి వెళ్ళి మళ్ళీ ఉన్నతమైన జన్మ తీసుకోవటానికి ఇప్పుడు సమాయత్తం చేయాలి. ఇదేం తప్పైన విషయం కాదు, అద్భుతమైన విషయం. అర్థం చేసుకుంటే అద్భుతం. అవ అజ్ఞానంలో ఉంటే అదే భయం. అర్థం చేసుకుంటే నిర్భయత్వం, భయం లేదు. అవును, కరెక్టే. ఎప్పుడు వెళ్ళిపోతాను, నేను ముందు రెడీగా ఉండాలి కదా. ఇప్పుడు మనకి పెళ్లి ఎవరికి ఎక్కడైనా అంటే వాళ్ళ ముందు శుభలేఖ ఇస్తారు. ఆ శుభలేఖ ఇచ్చినప్పుడు మనం ముందే ప్లాన్ చేసుకుంటాం. ఈ టైంలో అక్కడికి చేరుకుని అక్కడ ఆ వివాహం కోసం ముందో వెనకో, అదే అర్ధరాత్రి ముహూర్తం అయితే సాయంత్రమే అక్కడికి వెళ్ళి ఆ వధూవరులకి అక్షింతలేసి చేరే భోజనం తినేసి వచ్చేద్దామని. దగ్గర బంధువులైతే ఆ రాత్రి వివాహం కూడా చూసి తెల్లవారి పొద్దున్న ఆ వధూవరులను ఆశీర్వదించి అక్కడ భోజనం చేసి మధ్యాహ్నం నుంచి వద్దాం. ప్లాన్ చేసుకోమా ఒక ఫంక్షన్కి వెళ్తుంటే? మరి జీవితం ఫంక్షన్ కాదా? ఈ జీవితం కూడా ఉత్సవమే. ఇదొక ఉత్సవం. మరణం కూడా ఒక ఉత్సవమే, పండుగ. పత్రిసారి చనిపోయినప్పుడు దాన్ని పండగ జరుపుకోమని చెప్పారు. ఎవరిని మీరు ఏడవలసిన పని లేదు. నేను ఎక్కడికి వెళ్ళటల్లా, దేహం ఒక్కటే వదులుతున్నా. సుభాష్ పత్రిజీ, దేహాన్ని ఒక్కటే వదులుతున్నా, నేను ఎక్కడికి వెళ్ళట్లా. ఉత్సవం చేయండి, పండగ చేసుకోండి. అదేంటండి చచ్చిపోవటం పండగ? అది ఉత్సవం. ఇది అనుభవాలకి పనికి రావట్లా, శిథిలం అవుతోంది. ఎంతకాలం దీన్ని గట్టిగా పట్టు కూర్చుంటాం? చిరిగిపోయే గుడ్డని ఎంతకాలం వేసి కూర్చుంటాం? చిరిగిపోయిన దాన్ని వదిలేయాలి కదా. అలా వదిలేస్తున్నాం. నేనెక్కడికి వెళ్తాను? నేను ఎక్కడికి వెళ్ళట్లా, నేను అంతటా నేనే ఉంటా. ఆయన చెప్పి వెళ్ళిపోయారు. జ్ఞానులు, మహాత్ములు అలాగే ఉంటారు. ఆ మరణాన్ని పండగలా చేసుకోమని చెప్తారు తప్ప ఏడుస్తూ కూర్చోమని ఏ మహాత్ముడు చెప్పడు. నువ్వు అంతే, అది ఉత్సవం. ఆ ఉత్సవాన్ని నువ్వే సెలబ్రేట్ చేసుకో. ఏడవలసిన అవసరం ఏముంది? ఇక్కడ ఉన్నంత కాలం ఉన్నావు, సంపాదించింది సంపాదించవు, ఇవ్వాల్సింది ఇచ్చేయి. రక్తహస్తాలు, నువ్వు ఎలా వచ్చావో అలా చేతులు దులిపేసుకో. నీ మీద ఏమి అట్టే పెట్టుకోకు. హాయిగా ఎప్పుడు ట్రైన్ ఎక్కుదామా అని రెడీగా ఉండు. ఎప్పుడొస్తే అప్పుడు ఎక్కుదాం. నామస్మరణ చేద్దాం, పరమాత్మను తలుచుకుందాం. ఇప్పుడు చెప్పండి, మరణం అంటే భయం అవసరం ఉందా? ఇది భగవానుడు చెప్పేది, ఇది మన సొంత అభిప్రాయాలు కాదు, భగవానుడు చెప్తున్నది. ప్లాట్ఫామ్ మీద నిలబడ్డ వాడి ప్రయాణం సుఖంగా సాగుతుంది. టికెట్ కొనుక్కుని ముందుగా టికెట్ కొనుక్కున్న వాడికైతే సుఖంగా సాగుతుంది. ఆయుష్ అనే రైలు టికెట్ ముందుగానే తీసుకున్నాం. స్టేషన్ శ్మశానం, రైలు పరమాత్మ పరమాత్మ స్థానానికి చేరుకుంటోంది. అక్కడికి చేరుకోవాలంటే భక్తి అనే టికెట్ తీసుకుని రెడీగా నువ్వు ఉండి నిరంతరం స్మరణ చేసుకుంటూ ఉంటే ఎప్పుడంటే అప్పుడే చేరుకుంటాం. అలాగే మనం కూడా మరణం వచ్చినప్పుడే పరమాత్మని గురించి ఆలోచిద్దాం అని అనకూడదు. భక్తి అనే టికెట్ కొనుక్కుని మరణం అనే రైలు కోసం సిద్ధంగా ఉంటే ఆ మరణం ఎప్పుడు వచ్చినా ఇబ్బంది ఉండదు. ప్రతి క్షణం భగవత్ స్మరణ చెయ్యాలి. ఇతర స్మరణలు మనల్ని ఏమి ఉద్ధరించవు. మనల్ని ఉద్ధరించేది ఒకటే పరమాత్మ స్మరణే. నహి నహి రక్షత్ డుక్రున్కరణే. భజగోవిందంలో శంకరాచార్యులు అంటారు, నహి నహి రక్షత్ డుక్రున్కరణే. ఈ వ్యాకరణ సూత్రాలు ఏవి కూడా నిన్ను ఉద్ధరించవు. మోక్ష మార్గంలోకి ప్రయాణం చెయ్యి, మోక్ష మార్గంలోకి నువ్వు అనుసరించు అని ఒక వృద్ధ బ్రాహ్మణుడికి వ్యాకరణ సూత్రాలు వల్ల వేస్తుంటే ఆయనకి చెప్తాడు, ఇప్పుడు కాదయ్యా, నువ్వు చిన్న వయసులో నేర్చుకోవాల్సిన వ్యాకరణ సూత్రాలు ఇప్పుడు నేర్చుకుంటే ఎలా? ఎంతకాలం నేర్చుకుంటావు? అంచకాలం సమీపిస్తోంది. పరమాత్మను స్మరించు, గోవిందుని స్మరించు. ఇవి కాదు నీకు కావలసింది. అలా ఒక ఆయన బాగా సంపాదించాడు. మేడలు, తోటలు, అన్ని పరిశ్రమలు, నగలు, బ్యాంక్ బ్యాలెన్స్, ఎటు చూసినా సంపదే. మరణ సమయం ఆసన్నమైంది. భార్య, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ చుట్టూ చేరి ఏడుస్తున్నారు. అయ్యో మా సంగతి ఏంటి, మాకెవరు దిక్కు, మేమేమైపోవాలి అని గుండెలు బాదుకుంటూ ముక్కు చేదేస్తున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మీరెందుకు ఏడుస్తారు?
నేను సంపాదించిన ఇళ్ళు, భూములు, డబ్బులు, వ్యాపారాలు, పరిశ్రమలు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని మీకే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. నేనేమైనా పట్టుకెళ్తున్నానా? ఒక్కటి కూడా నాతో తీసుకుపోవటం లేదు. పైగా మీరంతా ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉన్నారు, కష్ట సుఖాలు పంచుకుంటారు. మరి నా పరిస్థితి ఏంటో తెలుసా మీకు? చేతిలో చిల్లు గవ్వలేదు, ఒంటరి ప్రయాణం. అంటే ఈ డబ్బులు నేను పట్టుకెళ్ళటానికి లేదు కదా. ఇప్పుడు ఈ డబ్బులు నేను కెనడా వెళ్ళి ఈ రూపాయలు వాడుకుంటానంటే వాళ్ళకి అవి పనికిరావు, అక్కడ మార్చుకోవాలి. అలా నేనేం మార్చుకోవాలి? జ్ఞానంగా మార్చుకోవాలి. నేను ఇక్కడి నుంచి పట్టుకు వెళ్ళటానికి ఏం లేదు. నాది ఒంటరి ప్రయాణం, చేతిలో చిల్లు గవ్వలేదు. పోనీ నాతో కలిసి తోడొచ్చేవాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? నాతో పాటు మీరు ఎవరైనా వస్తారా? ఏమీ లేదు. దారిబద్ధంగా పోనీ ఎన్నాళ్ళు నేనేమైనా భక్తి అనే మార్గాన్ని అవలంబించానా? ఇంత పిసరైనా నాలో భక్తి ఉందా? అది కూడా నాకు లేదు. భక్తి అనే సంపదను కూడా నేను ఇంతవరకు సంపాదించుకోలేదు. భవిష్యత్తును తలుచుకుని లబోదిబోమని ఏడవలసింది నేనా మీరా? ఎందుకు ఏడుస్తారు నేను పోతే? అంటే ఆ తెలివితేటలు మనకి రావాలి. ఇక్కడ అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలే తప్ప వీటి కోసం ఏడవలసిన పని లేదు. మనం ఏం పట్టుకెళ్ళాలి అది మనం ఆలోచించాల్సింది. కనుక పోయే ప్రతి జీవుడు దారిబత్తాన్ని ఇక్కడే సంపాదించుకోవాలి. పూర్వకాలంలో అంతా నడిచే ప్రయాణం లేదా కొంత దూరం, చాలా దూరం నడిస్తే ఎప్పటికో ఒక బస్సు ఎక్కే ప్రాంతానికి చేరుకుంటారు. 4-5 మైళ్ళు నడిస్తే బస్సు, ఒక ఒక బస్సు, ఒకటో రెండో బస్సు వెళ్తాయి కాబట్టి ఆ బస్సుకి ఆ టైంకి చేరుకుంటారు. ఆ బస్సు ఎక్కి మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేసి అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళవలసిన ఊళ్ళు వెళ్ళటమే. ఎక్కువ బస్సులు కూడా ఉండేవి కాదు, చాలా తక్కువ, లిమిటెడ్ గా ఉండేవి. లేదు, కొద్దిగా ఉన్నవాళ్ళు గుర్రబళ్ళు లేదా ఎడ్ల బళ్ళు అలా వాటిల మీద వెళ్ళేవారు. మనలాంటి సామాన్యులు 2 కాళ్ళు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే, ఎంత దూరమైనా. కొన్ని సంవత్సరాల క్రితం అలా ఉండేది. అలా దారిబత్యం అని చెప్పి తినటానికి వాళ్ళు వెళ్ళే ప్రదేశంలో వెళ్ళేంత వరకు, తిరిగి వచ్చేంత వరకు కూడా వాళ్ళ దగ్గర తినటానికి చూసుకోవాలి, ఆహారానికి చూసుకోవాలి, దగ్గర డబ్బులు పెట్టుకోవాలి. ఇది దారిబత్యం అంటే అదనమాట. అది సంపాదించుకోవాలి ఆ దారిబత్యాన్ని. అదే భగవన్ నామస్మరణ. మన దారిబత్యం ఏంటి? పరమాత్మ నామస్మరణ, భగవద్భక్తి. అదే మనతో వచ్చేది, మనకి పనికొచ్చేది అదే. కానీ మనం జీవించి ఉన్నంత కాలం ఏం చేస్తాం? వదిలిపెట్టి వెళ్లే వాటి గురించి ఆలోచిస్తాం. ఇంకా బంగారం, ఇంకా బంగారం నగలు తీసుకోవాలి. ఆ డబ్బులు వడ్డీకి ఇస్తే ₹2 వడ్డీ కాదు, కానీ వాడు ఎవరో నా ₹5 వడ్డీ ఇస్తాట. కొత్త బ్యాంక్ వాడు, ప్రైవేట్ వాడు ఇన్వెస్టరు. ₹5 వడ్డీ కాబట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి అతని చేతిలో. అటువంటి ఆలోచనలు చేసి మనం భక్తి అనే మార్గాన్ని అస్సలు, పరమాత్మ స్మరణ, భక్తి ఇవేమి పట్టించుకోవటంలా అలా చేసుకుంటూ వదిలిపెట్టే వాటి గురించి ఆలోచిస్తాం, పోగు చేసుకుంటాం, దాచుకోవటం. అందుకోసం ఎంత శ్రమైనా చేస్తాం, కానీ మనతో వచ్చే వాటి కోసం మాత్రం ఆలోచించుకోం. ఏం తెలివి మంది! మనతో ఏమొస్తాయి? మనతో వచ్చేది మనం చేసిన పుణ్యం. ఎవరికైనా ఏదైనా తెలుసో తెలియకో ఒక మంచి పని చేస్తే వచ్చే పుణ్యం. అలాగే మనం చేసిన మోసము, అబద్ధాలు, అవమానించటం, పించింగా మాట్లాడటం, ఎన్ని ఉన్నాయండి. మనకి తెలియని ఎన్నో గరుడ పురాణంలో వస్తాయి. అప్పుడు చెప్పుకుందాం, చాలా ఉన్నాయన్నమాట. గరుడ పురాణమే కాదు, ఇంకా పురాణాలు ఉన్నాయి కదా, 18 పురాణాల్లో వాటిలో వస్తాయి. మనకి చూసే చూపులోని అపభ్రంశపు చూపులే ఉన్నాయో దానికి కూడా పాపం కలుగుతుంది. ఈ పాపము ఎన్ని రకాలుగా మూట కట్టుకుంటారంటే, చూసే చూపులో, మాట్లాడే మాటలో, చేసే చేతలో, మాట్లాడక్కర్లా, అక్కడంతా మౌనంగా జరిగిపోతుంది, కానీ అందులో కూడా పాపం మూట కట్టుకునే పనులు చేస్తున్నారు. అక్కడ తొలగించుకోవాలి. అసూయ, క్రోధం ఇవి మనల్ని మోహపరిచి మన చేత పాపపు పనులు చేయిస్తూ ఉంటాయి. వాటిని తొలగించుకోవాలి. ఇవి మనం పట్టుకెళ్తాం, ఈ పాపాలు పుణ్యాలే పట్టుకెళ్తాం.
అయితే ఇంకొకటి కూడా మనకి పట్టుకెళ్లే అవకాశం ఉంది. ఏంటది? జ్ఞానం. జ్ఞానం అంటే ఇక్కడ నేను పిహెచ్డి చేశాను, డాక్టరేట్ తీసుకున్నాను. లేదు, ఇక్కడ నేను చాలా చాలా ఎన్నో పురస్కారాలు పొందాను, గౌరవ గౌరవ డాక్టరేట్లు పొందానంటే అవి ఏవి మనతో రావు. మనతో వచ్చేది ఒక్కటే, నేను దేహం కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని, నేను పరమాత్మని, ఉన్నదంతా పరమాత్మ, అదే నేను అనే జ్ఞానాన్ని తెలుసుకుంటూ 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 అనుభూతి చెందేంత వరకు దాన్ని అలా మనం సాధన చేస్తూ చేస్తూ ఒకవేళ మధ్యలో శరీరం వదిలిపెట్టిపోయినా ఈ జ్ఞానం తీసుకెళ్ళి, అది జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అంటారు. అది మనం తీసుకోవాలి. అంటే పాపం, పుణ్యం, జ్ఞానం, ఈ మూడిటినే పట్టుకెళ్తాం. ఇక్కడ మిగిలిన వాటిని వేటిని మనం ఇక్కడి నుంచి తీసుకెళ్లే అవకాశం లేదు. అందువల్ల వాటిని మనం పెంపొందించుకోవాలి అని చెప్తూ, అందుకే మాం ఏవ స్మరన్, నన్నే స్మరించు, అలా స్మరిస్తే నన్నే చేరుకుంటావు అని భగవానుడు హామీ ఇస్తున్నాడు. ఇలా భగవంతుడిని స్మరిస్తూ మరణాన్ని మంగళప్రదం చేసుకున్న వాళ్ళే నవ్వుతూ ఆనందంగా దేహాన్ని వదిలేవాళ్ళు. వాళ్లే పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుకునేవాళ్ళు. వాళ్లే ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకొని అందుకు ఉపయోగించుకున్న తెలివిగలవాళ్ళు, జన్మను సార్థకం చేసుకున్న వాళ్ళు. వాళ్ళు మానవులలో మహాత్ములు. మహాత్ములంటే ఎక్కడో లేరు, మనమే. ఈ ప్రవర్తనలోని మార్పే మహాత్ములుగా మార్చుతుంది. మహా ఆత్మలు అంటే వాళ్ళ ఆత్మస్థితి వరకు చేరుకున్న వాళ్ళు మహాత్ములు. అంటే చాలా మందికి మహాత్ములు అనే పేరు పెడుతూ ఉంటారు. వాళ్ళెవరు పేరు తగిలించుకున్న మహాత్ములు కాదు. మహా ఆత్మలు అంటే నేను ఆత్మ చైతన్యాన్ని, నన్ను నేను తెలుసుకోవటం, ఆ తెలుసుకునే తాను తెలుసుకుంటూ ఇతరులకు తెలియజెప్పేవాడే మహాత్ముడు. స్వాతంత్రం కోసం పోరాడినంత మాత్రాన మహాత్ములు అయిపోరు. ఇష్టం వచ్చినట్లుగా అనేక మందికి మహాత్ములనే బిరుదులు తగిలిస్తూ ఉంటారు. కాదు, అంత గొప్ప ఆత్మ చైతన్యం తనని తాను తెలుసుకున్న వాళ్లే మహాత్ములు. ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉన్నదా? మరణ సమయంలో ఈశ్వర చింతన చేస్తే భగవత్ స్వరూపాన్ని పొందటం నిజమేనా? అత్ర సంశయం నాస్తి, ఈ విషయంలో ఎవరికి సందేహం అవసరం లేదు అని భగవానుడు ఢంకా భజాయించి మరీ చెప్తున్నాడు. శాస్త్ర వాక్యాలలో కాని భగవంతుని వాక్యాల్లో గాని ఎటువంటి సంశయాలు గాని సందేహాలు గాని పనికిరావు. మనకి ఇప్పుడు రోజువారీ పేపర్లు తెచ్చుకుంటున్నాం. ఆంధ్రభూమి, అలాగే ఈనాడు, రకరకాల పత్రికలు, డెక్కన్ క్రానికల్, హిందూ పేపరు, ఇలాంటివి. అవి ఒక్కరోజు మాత్రమే అందులోని వార్త మనకి పనికొస్తుంది. అందులో ఒకవేళ అబద్ధం రాస్తే మరుసటి రోజు అది అబద్ధం అని చెప్పి మళ్ళీ రాస్తాడు. అంతే తప్ప మరుసటి రోజుకి ఆ పేపరు ఎందుకు పనికిరాదు. మరి నిజం వాటినే నమ్ముతాం. ఒక్కరోజు నిజమో అబద్ధమో రాసిన పేపర్లోని విషయాలను మనం నమ్ముతాం. కానీ 5,000 సంవత్సరాల నుంచి న్యూస్ గానే ఉంటూ ఉన్న భగవంతుని భగవానుని వాక్కులు గాని భగవంతుడు చెప్పిన భగవద్గీతను గాని మనం సందేహపడుతూ ఉంటాం. ఇది నిన్న మొన్న చెప్పల, 5,000 సంవత్సరాల క్రితం భగవానుడు అర్జునుకు చెప్పాడు. ఈ న్యూస్ ఎప్పటికీ కూడా హాట్ టాపిక్. ఇవి మనం సందేహిస్తాం గాని పేపర్లో వచ్చే అపభ్రంశపు మాటలను కూడా మనం నమ్ముతాం. భగవద్గీత నమ్మటానికే సందేహిస్తూ ఉంటాం. ఇదే మన దౌర్భాగ్యం అనుకుంటూ ఈ శాస్త్ర వాక్కులు గాని భగవంతుని వాక్యాలు గాని నిత్య సత్యాలు కాబట్టి వీటిని తప్పనిసరిగా నమ్మి తీరాలి. ఏంటి రుజువు అంటే, రాత్రి నిద్రపోయే ముందు మనం ఒక ఊరు వెళ్ళాలి, గుంటూరు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అలా అనుకుని నిద్రపోతూ ఫలానా తెల్లవారుజామున 5 గంటలకి ట్రైన్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి స్టేషన్ కి మన వాళ్ళు ఎవరో దింపుతారు. కాబట్టి 5 గంటలకు స్టేషన్ లో ఉండాలంటే నేను కాస్త 3 గంటలకో లేచి నేను తెమిలితే కనీసం 3:30 4 గంటలకైనా బండి ఎక్కితే 5 గంటల లోపు స్టేషన్ కి చేరుకోవాలి. 5 గంటలకు ట్రైన్ ఎక్కి నేను దిగవలసిన ప్రదేశంలో దిగుతాను. అంటే ఏం చేస్తాం? అలారం పెట్టుకున్నా కూడా
అలారం 3 గంటలకు పెట్టుకుంటే మనకి ఇంకా 2:30కే మెలకు వచ్చేస్తుంది. లేదు 3 గంటలకు ముందే మెలకు వచ్చేస్తుంది. ఎవరు చెప్పారు అలా మెలకు రావాలని? మనం అంత అప్రమత్తంగా ఉంటాం. ఈ ప్రయాణానికి అంత అప్రమత్తంగా ఉంటున్నాం కదా. మరి మరణానికి ముందు భగవంతుణ్ణి స్మరిస్తే నీ ప్రయాణం భగవంతుడి దగ్గరికే అనే విషయం సత్యమే కదా, నమ్మకమే కదా. ఇప్పుడు అలారం పెట్టుకోకముందే నువ్వు లేస్తున్నావు కదా. అలాంటిది నీకు మెలకు వచ్చి నీకు గుర్తుంది కదా. ఇప్పటి నుంచి నువ్వు పరమాత్మ స్మరిస్తూ ఉంటే భగవంతుడి దగ్గరికి కాకపోతే ఎక్కడికి వెళ్తాం మనం అనే విషయాన్ని మనం రూఢిపరచుకోవాలి. అంటే రూఢిపరచుకోవడం అంటే దాన్ని సత్యంగా నమ్మాలి. అదే సత్యం. అంత్యకాలంలో పరమాత్మని స్మరిస్తే పరమాత్మనే చేరుకుంటారంటానికి నిదర్శనం హేతువు ఏంటో ఇప్పుడు తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 6వ శ్లోకం. ఆర్జున్ యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. కౌంతేయ, ఏ భావాన్ని స్మరిస్తూ కళేబరాన్ని వదులుతావో, కళేబరం అంటే ఈ దేహం అన్నమాట, వదులుతారో వాళ్ళు నిత్యము ఆ భావాన్నే భావిస్తూ ఉంటారు కాబట్టి దాన్నే పొందుతారు. నువ్వు ఏం తలుచుకుంటావో అదే అవుతావు. అంటే అంత్యకాలంలో కలిగే సంకల్పానికి అంత బలం ఎలా వస్తుందో భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాదు పరమాత్మ స్మరిస్తూ ప్రాణాలు వదిలిపెడితే పరమాత్మను చేరుకుంటారనే సిద్ధాంతాన్ని కూడా మళ్ళీ మళ్ళీ ప్రతిపాదిస్తున్నాడు భగవానుడు. సదా తద్భావ భావిత, నిరంతరం నువ్వు దేన్ని స్మరిస్తూ ఉంటావో ఆ భావమే నీలో సంస్కారంగా వాసనలుగా మిగిలిపోతాయి. తర్వాత జన్మలకు కూడా నీకు ఏమొస్తాయో తెలుసా? నువ్వు స్మరించే ఇవే ఈ వాసనగా తర్వాత జన్మకు వస్తుంది. నువ్వు స్మరిస్తూ నిరంతరం స్మరిస్తూ ఉన్నావా? ఉన్నతమైన వాసనలు ఉన్నాయి, చెడు వాసనలు ఉన్నాయి. వాసనలు అంటే ఇప్పుడు మనం ఆలోచనలు, సంకల్పాలు ముద్ర వేసుకున్నవి తర్వాత జన్మలకు తీసుకెళ్తున్నాం కదా వాసనలుగా. నువ్వు ఇప్పుడు ఏదైతే ఎక్కువ తలుచుకుంటూ 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 శరీరం వదిలి పెడతావో తర్వాత నీకు వచ్చే జన్మ అవే వాసనలు వస్తాయి. ఇప్పుడు నువ్వేం తలుచుకుంటావైతే? అవతల వాడిని తిడుతూ తిడుతూ వెళ్ళిపోతావా, పరమాత్మను తలుచుకుంటూ వెళ్తావా? అవతల వాడిని తిడుతూ విసుక్కుంటూ వాళ్ళ మీద కోపంతో వెళ్తే వాళ్ళ ఇంట్లో నల్లిగానో బల్లిగానో, వాళ్ళ ఇంట్లో ఆవుగానో ఇంట్లో కుక్కగానో జన్మ తీసుకుంటావు అక్కడే. అదే భగవంతుని స్మరిస్తూ వెళ్తే తర్వాత జన్మలో కూడా అవే వాసనలు అవి చాలా ఎక్కువగా ఉండి అక్కడ నుంచి నువ్వు ముందుకు ప్రయాణం చేయటానికి అవకాశం ఉంది, జ్ఞానాన్ని పొందటానికి. అవే వాసనలుగా మిగిలిపోతాయి. అదే నీకు అంత్యకాలంలో గుర్తొస్తుంది. ఆ సంస్కారానికి అనుగుణమైన జన్మనే ఆ తర్వాత నువ్వు పొందుతావు. ఇప్పుడు ఏదైతే చేస్తావో యద్భావం తద్భవతి, ఏ భావాన్ని పొందుతావో అదే భావాన్ని దానినే పొందుతావు. భ్రమరం ఉదాహరణ చెప్తున్నాను. భ్రమరం అంటే తుమ్మెద, కందిరీగలు. జాతి భ్రమరం కీటకాన్ని తీసుకొచ్చి మట్టి గూటులో పెడుతుంది. ఆ గూటికి చిన్న రంధ్రం ఉంటుంది. దాని గుండా లోపలికి చూసి కీటకం ఉందో లేదో అని చూస్తూ ఉంటుంది బయటనున్న భ్రమరం. అందుకోసం ఆ భ్రమరం గూటి చుట్టూ ఝమ్మంటూ తిరుగుతూ ఉంటుంది. లోపల ఉన్న కీటకం ఆ రంధ్రం దగ్గరికి వచ్చినప్పుడు ఈ భ్రమరం ఏం చేస్తుందంటే దాని ముక్కుతో ఆ కీటకాన్ని ఒక్కపోడు పొడుస్తుంది. అది తప్పించుకుని మళ్ళీ మళ్ళీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ దాని చుట్టూతనే తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉండటమే కాదు, జుమ్ జుమ్ అంటూ తిరుగుతూ ఉంటుంది. ఆ భయంతో కీటకం అస్తమానం ఆ భ్రమరాన్ని తలుచుకుని తలుచుకుని లోపలున్న పురుగు కీటకం అది భ్రమరంలా మారిపోతుంది. దీన్నే భ్రమర కీటక న్యాయం అంటారు. ఆ కీటకం అలా తిరిగి తిరిగి జీవించి ఉండగానే భ్రమరంగా మారిపోతుంటే మనిషి దేహాన్ని వదిలిన తర్వాత ధ్యేయ రూపాన్ని ఎందుకు పొందలేడు? పొందుతాడు కదా. ఇక్కడ మనం సందేహించకుండా ఈ భ్రమర కీటక న్యాయం ద్వారా నువ్వు ఏదైతే తలుస్తూ ఉంటావో అదే అవుతావు అంటూ
కీటకం, పంది, కుక్క కూడా పరమాత్మే అయినా అవి పరమాత్మని వాటికి తెలీదు. అవి పరమాత్మే. మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? కీటకం దశలో ఉన్నాం. అంటే పరమాత్మ నిరంతరం తలుచుకుంటూ తలుచుకుంటూ ఉంటే భ్రమరం కీటకాన్ని లోపల పెట్టింది. ఇప్పుడు మన దశ కీటక దశ. అక్కడ మనం ఏం చేస్తాం? ఆ లోపలే ఉండి పరమాత్మని తలుచుకుంటూ 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 ఉన్నప్పుడు పరమాత్మగా మారుతావు నువ్వు. పరమాత్మగా మారటం అంటే నువ్వు నీ దశ నుంచి తర్వాత ఉన్నతమైన స్థితికి వెళ్తావు. నన్నే చేరుకుంటావంటే మళ్ళీ పుట్టవు అని కాదట. అది ఎవరికి అంటే జీవన్ముక్తికి. జీవన్ముక్తుడికి విదేహముక్తుడు అవుతాడు కదా. దీంట్లో 2 రకాలున్నాయి, మెలికలున్నాయి. నువ్వు తర్వాత కూడా ఉన్నతమైన స్థితిలో ఉండే జన్మ తీసుకుని మోక్ష మార్గంలో ప్రయాణం చేసి నన్ను అందుకుంటావు. అలా చెయ్యాలి అంటే ఇప్పుడు చనిపోయేంత వరకు నువ్వు పరమాత్మని స్మరిస్తూ ఉండు. నెక్స్ట్ నీ మార్గం అంటే నీకు రిజర్వేషన్ అన్నమాట. తర్వాత జన్మకు కూడా కరెక్ట్ రిజర్వేషన్ జరిగిపోతుంది మనకి. అంతే తప్ప మోక్షం వస్తుంది అని చెప్పట్లేదు భగవానుడు. నన్ను పొందుతావు అంటున్నాడు. పొందటం అంటే ఆ మార్గంలోకి వస్తావు. ఎక్కడ డీవియేషన్ ఉండదు. చక్కగా నీకు రాచబాట, రాజమార్గంలో ప్రయాణం చేసి అప్పుడు నన్ను చేరుకుంటావు. నన్ను చేరుకునే మార్గంలోకి వస్తావు. చాలా లోతైన అర్థం అండి ఇది. నన్ను చేరుకుంటావు అంటే వెంటనే మోక్షాన్ని పొందుతావని అర్థం చేసుకోదు. అలా మహాదేవుని స్మరిస్తూ స్మరిస్తూ నందీశ్వరుడు ఆ జన్మలోనే శివుడి రూపాన్ని పొందినట్లుగా శివపురాణం మనకి తెలియజేస్తుంది. అలాగే భారతంలో జడభరతుడి కథ కూడా ఉంది. ఇది కూడా మనం భారతంలో కథ చెప్పుకున్నాం. రాజ్యపాలన వదిలి అరణ్యంలో తపస్సు, ధ్యానం, అనుష్ఠానం చేసుకుంటూ ఉండే రాజు ఒకనాడు తల్లిని కోల్పోయి అప్పుడే పుట్టిన జింక పిల్లను చూసి జాలితో దయతో పెంచుకున్నాడు. దాని మీద మమకారంతో తన తపస్సుని, ధ్యానాన్ని, అనుష్ఠానాన్ని అన్ని మర్చిపోయాడు. ఎప్పుడూ జింక పిల్ల ఝాసే. దాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ పెద్ద వయసు వచ్చింది. ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత జన్మలో జింకగా పుట్టాడు. మరి ఏది తలుచుకుంటే అలాగే పుడతాడు కదా. జింకగా జన్మించాడు. అంటే మరణ సమయంలో ఏ భావాన్ని స్మరిస్తూ ఉంటావో ఆ భావానికి అనుగుణమైన జన్మనే పొందుతావు. అంతేకాదు మరణ సమయంలో ఏ భావాన్ని స్మరిస్తూ ఉంటావో అది నీవు జీవించినంత కాలం స్మరించి స్మరించి దానిని నీలో సంస్కారంగా నిలుపుకుంటావు. తర్వాత జన్మలకు అదొక సంస్కారంగా మారిపోతుంది. చచ్చేటప్పుడు భగవంతునిపై మనస్సుంటే గొప్ప భక్తుడిగా జన్మిస్తావు. అలా కాక నువ్వు ఒక పెంచుకునే ఆల్సేషన్ డాగ్ మీద, కుక్క మీద మరణకాలంలో నీ దృష్టి ఉందా? కుక్క జన్మ తప్పదు. నీకు కుక్క జన్మ కావాలా, భక్తుడిగా కావాలా, నీ ఇష్టమే. నువ్వే తలుచుకుంటే అదే అవుతావు. కాబట్టి మరణకాలంలో ఏ భావన ఉంటే నీకు అదే సిద్ధిస్తుంది. నీ మతి ఎంతో గతి కూడా అంతే. నీ మతేమిటో గతి కూడా అంతే. యద్భావం తద్భవతి. అదే జరుగుతుంది. ఒక బ్రాహ్మణ సన్యాసి అంత్యకాలంలో చెప్పులు స్మరిస్తూ ప్రాణాలు వదిలాడు. అందువలన అతడు భక్తుడే, రోహిదాసు అని చండాల భక్తుడే జన్మించి ఆ తర్వాత తాను స్మరిస్తూ స్మరిస్తూ పరమాత్మను స్మరిస్తూ అతడు తరించాడు. తరించడం అంటే ఆ తర్వాత జన్మలో తలుచుకున్నది చెప్పులైనా తాను భక్తుడు అనమాట. ఆ తర్వాత తను ఒక భక్తుడుగా ఉండి తాను ఆ తరించే మార్గంలోకి వెళ్తాడు. మనిషి పుట్టేటప్పుడు ఒంటరిగా పుడతాడు. తన వెంట ఒక్క చీపురు పుల్ల గాని, ఒక చిన్న గోచిగుడ్డ గాని తెచ్చుకోడు. అలాగే చనిపోయేటప్పుడు ఎంత గొప్ప సంపదలకు అధిపతి అయినా సరే ఏమీ తీసుకెళ్లే వీల్లేదు. మొత్తం అంతా వదిలిపెట్టి వెళ్లాల్సిందే. వస్తువును తానైనా వదిలిపెట్టాలి, లేదా అదైనా తన నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోతుంది. ఈ నియమం మీద మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని దీని మీద ఎర్రగీత గీచేవాడు ఇంకా పుట్టలేదు. అంటే ఇది కాదు అన్న వాళ్ళు ఎవరు పుట్టలేదు. అది నిన్నేనా వదిలేస్తుంది, లేదా నువ్వేనా దాన్ని వదిలేస్తుంది. ఇక ముందు పుట్టబోడు. ప్రపంచాన్ని జయించి జగదేక వీరుడు కావాలనుకున్న అలెగ్జాండర్ చక్రవర్తి తాను చనిపోయే ముందు చెప్తాడు ఒక కాఫీలు. ఆ పెట్టె తయారు చేసేటప్పుడు నా 2 చేతులు ఇలా బయట పెట్టి
ఊరేగింపు తీసుకెళ్ళండి. నేను వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళట్లేదు, ఎంత రక్తహింస చేశాను, రక్తపాతం చేసి ఎన్నో రాజ్యాలని ఎంతో మందిని చంపాను, కానీ నేను చనిపోతున్నా, చనిపోయేటప్పుడు ఆ పెట్టెలో నా 2 చేతులు బయట పెట్టండి, నేనేం పట్టుకెళ్ళట్లేదని ప్రజలకు సందేశాన్ని ఇవ్వండి అని అప్పుడు తెలుసుకుంటాడు. అలా జీవుడి వెంట వచ్చేది అతడు చేసుకున్న కర్మం, ధర్మం. కర్మం అంటే పాప పుణ్యాలు, పుణ్యము పాపము. మరి ధర్మం అంటే జ్ఞానం. కర్మము ధర్మము అని 2 పట్టుకెళ్తాడు. కర్మం అంటే పాపము పుణ్యము, మరి ధర్మం అంటే అదే జ్ఞానం, ఆత్మజ్ఞానం. అది తప్ప ఇంకేమీ రాదు. ఈ విషయం తెలిసి వదిలిపెట్టే వాటి కోసమే తప్పించి వెంట వచ్చే దానికోసం ఆలోచించిన వాడు తర్వాత ఎంత ఏడ్చి మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు. ఇక్కడ వదిలిపెట్టే వాటి కోసమే ఆలోచించి తన వెంట పట్టుకెళ్లే వాటి గురించి ఇంత పిసరు ఆలోచించిన వాడికి ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి అనిత్యమైన వాటిని వదిలిపెట్టి లౌకిక వస్తువుల స్మరణను వదిలి పరమాత్మ స్మరణతో జన్మను సార్థకం చేసుకోవాలి, మరణాన్ని మంగళప్రదం చేసుకోవాలి. మహారాష్ట్రలో భీష్మ వంశీయుడైన మాధవరావుకి మరణకాలం సమీపించింది. కఫం అడ్డుపడి గొంతు పెగలటం లేదు. డాక్టర్లు చెప్పారు, కఫాన్ని తొలగిస్తే అతిసారం అంటే మోషన్స్ అవుతాయి, అతిసారం తొలగిస్తే కఫం అడ్డుపడుతుంది, దేంతోనైనా మరణం తప్పదు అని డాక్టర్లు చెప్తే, మరణం ఎలాగూ తప్పదు కాబట్టి అతిసారం వచ్చినా పర్వాలేదు, కఫాన్నే తొలగించండి, భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ నేను ప్రాణాలు వదులుతాను అంటాడు ఆ మహానుభావుడు. అది నిజమైన తెలివంటి. భగవంతుడి శ్లోకంలో అర్జునుణ్ణి కౌంతేయ అంటాడు. అంటే కౌంతేయ అంటే కుంతి కుమారా, అంటే కుంతి శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు, జీవితమంతా కృష్ణుణ్ణి స్మరిస్తూనే ఉంది. చివరికి ఆవిడ ఆఖరి దశలో దాని చివరిలో ధృతరాష్ట్రుడు గాంధారితో వాళ్లతో అరణ్యాలకు వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తూ ఆ అడవికి దావాగ్ని, అడవులు అంటుకుంటూ ఉంటాయి కదా, ఆ దావాగ్ని అంటుకుని ఆ అగ్నికి ఆహుతై మరణించే సమయంలో కూడా శ్రీకృష్ణుణ్ణే మనసారా తలుచుకుంటూ ప్రాణాలు వదిలిపెట్టింది. మరి అలాంటి పుణ్యాత్మరాలైన తల్లికి పుట్టిన ఓ అర్జున, అంత్యకాలంలో నా స్మరణ నీకు కష్టం కాదు అని చెప్పటం అన్నమాట. అంటే అర్జునుడిని అడ్డంగా పెట్టుకుని మనకే చెప్తున్నాడు ఆయన. నిత్యము స్మరించేదే అంత్యకాలంలో గుర్తొస్తుంది. కాబట్టి ఏం చెయ్యాలో మనం 7వ శ్లోకంలో సోమవారం చెప్పుకుందాం.